ఫ్యామిలీ అంతా నా కోసం తినడానికి వెయిట్ చేస్తున్నారు. నా కోసం ఈ రోజు అమ్మ ఏం చేసిందో చూపిస్తా చూడండి. పిలిచి అలసిపోయి నేను వచ్చేసరికి మొత్తం కూర్చొని తింటున్నారు. ఇలా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టుకుని కావాల్సిన వాళ్ళకి కావాల్సింది పెట్టుకుని తింటా ఉంటే వచ్చే కిక్కే వేరే లెవెల్లో ఉంటది. నాలో నేను తీసుకొచ్చిన కుబూజ్ కలుసుకొని గుడ్డు ఫ్రై చేసుకొని తింటున్నాడు. మా మామ పిల్లలు చెల్లెళ్ళు అల్లుళ్ళు అందరూ కూర్చొని కుబూజులు ఎప్పుడు తినలేదు కాబట్టి దొరికిందే ఛాన్స్ అని ఇరగదీస్తున్నారు. మనకు ఆ గల్ఫ్ దేశాల్లో ఈ కుబూజులు అనేవి తిని బోర్ కొట్టేసి ఉంటది. అమ్మ వంట రూమ్ లో ఒక్కొక్కరికి కుబూజులు కాల్చిస్తా ఉంటే పెను పైనేసి అలా కాదమ్మా కాల్చేది తిని నేర్పిస్తానని చెప్పి గ్యాస్ మీద కాల్చా. వాటిని నేను అలా ఇలా తిప్పి కాల్చినంతసేపు గమ్మునుండి డైరెక్ట్ వాటికి గ్యాస్ తగిలింది. గ్యాస్ వాసన వస్తాయి, అవి ఎలా తింటారని చెప్పేసి అడిగి ఆ మాటతో నిలబడుకొని రెండు జోబుల్లో చేతులు పెట్టుకుని వచ్చి కూర్చుని అన్నం దగ్గర అన్నము రసం వేసుకున్నా బాగా తినేసా. చిన్నప్పటి నుంచి అన్నం తినిన తర్వాత మాడికాయ తినాలనేది అమ్మ రూలు. మాడికాయ తింటే అదే ఫుల్ అయిపోతుంది, మళ్ళీ అన్నం తినమని చెప్పేసి అన్నం తినిన తర్వాత తినమని చెప్తుంది. చాకు పెట్టి కోసుకొని తింటే టేస్ట్ పోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది. అంతా తినిన తర్వాత అమ్మ నాన్న తింటున్నారు. అమ్మ వంట సూపర్ గా చేస్తుంది, ఫుల్ గా లాగిచ్చేసి. ఈ రోజు చూసారు కదా, వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.